ఒక సెలబ్రిటీ అని నాకు తెలియదు. నేనేదో ఆ పిల్లోడేదో వేస్తున్నాడు, వీధిలో పిల్లోడేమో వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు తల్లిదండ్రులు అనుకున్నా. ఆ ఆల్బమ్ చూస్తే ఆ అబ్బాయితో మేము ఫోటో తీయించుకోవాలి, మేము వచ్చి ఇక్కడ అసలు ఆ టాలెంట్ ఏంటో, ఆ శక్తి ఏంటో, ఆయన ఆ పట్టుదల ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు. ఎంతో కష్టపడదన్నట్టు ఫీల్ అయిపోతున్నాం మేము. ఆ ఉద్యోగ ఒత్తిడిని అన్నీ మర్చిపోయాం. ఏమంటే మాకంటే ఎక్కువ ఆయన కష్టపడకపోతే ఈరోజు ఇలా పర్ఫామ్ చేయలేడు. ఏదో రాత్రికి రాత్రి జరిగిపోయేది కాదు. దీని వెనకాల ఎంతో ఈయన శ్రమ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎంతోమంది, వీళ్ళ బంధువులు, స్నేహితులు, వెల్ విషర్స్ అందరూ కూడా ఈరోజు అబ్బాయి ఇంత టాలెంటెడ్గా చేయగలుగుతున్నాడంటే ఖచ్చితంగా అందరూ కష్టపడుతున్నారు, వాళ్ళ సాయం వాళ్ళు చేస్తున్నారు. అన్నీ బాగున్న వాళ్ళు ఫీల్ అయిపోతుంటారు, పొద్దుటి నుంచి కష్టపడుతున్నాం సార్, ఇంటికి పోవాలి అర్జెంటుగా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ వీళ్ళ తల్లిదండ్రులకు కానీ వీళ్ళను చిన్నప్పటి నుంచి అబ్బాయిని పెంచినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. ఎందుకంటే ఆదర్శంగా ఉన్నారు. సొసైటీని ఆలోచింప చేయగలగడం అనేది గొప్ప. ఏదేదో చేస్తూ ఉంటాం అందరం కూడా, మేము కూడా డ్యూటీలు చేస్తూ ఉంటాం, ఎక్కువసేపు కష్టపడుతున్నాం అని ఫీలింగ్ ఉంది కానీ బట్ ఏ భయం ముందర అది మర్చిపోయాను. నేను ఇప్పుడు ఇంకొక 4 గంటలు పని చేయగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఈయనను మీట్ అవ్వడాన్ని నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఈరోజు మాత్రం. నిజం సార్, నిజంగా వీఆర్ వెరీ హ్యాపీ ఈ విధంగా చూడడం. సార్ చెప్పినట్లు మేము యాక్చువల్గా అతిథులం కాదు, ఈయన అతిథి మాకు. నిజంగా మనందరికీ అతిథి వెంకటే. వాడు వెంకట్ కూడా ఖచ్చితంగా నువ్వు పాట పాడినావు కదా. ఏ పాట పాడినావు? పిల్ల వస్తావా, ఎప్పుడు వస్తావని. వస్తాడు ఎప్పుడో ఒకసారి 2-3 రోజుల్లో. ఏమే? థ్యాంక్ యూ సార్. నిజంగా సార్ చెప్పినట్టు మేము అనుకుంటా ఉంటాం మేము ఎన్ని గంటలు కష్టపడుతున్నావు ఏమో అని. నిజంగా ఇంత కష్టపడితే తప్ప ఇలాంటి పిల్లవాడిని ఈ స్టేజ్ తీసుకురావడం అంత సులభమైన పని కాదు. మనకు అన్నీ ఉండి కూడా ఇద్దరు నేర్చుకున్న విద్యలో ఒకటి రాదు మనకి ఇవన్నిటిని కూడా మనం యాక్చువల్గా అయితే చేయగలగము నేర్చుకుంటే, కానీ మనం నేర్చుకోలేదు. కానీ ఆ పిల్లవాడు ఆటిజం సమస్యతో ఉండి కూడా నేర్చుకోవాలంటే నిజంగా గ్రేట్. ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్కు నిజంగా పాదాభివందనం. నిజంగా చెప్తానా, అంత ఓపిక ఉన్నటువంటి వాళ్ళు నిజంగా మాకు టీచర్స్గా ఉండాలి. యాక్చువల్గా అయితే మీరు వీలైతే భవితా కార్యక్రమంలో మాకు టీచర్స్ ఉన్నారు, ఇన్స్ట్రక్టర్స్. మీరు ఒకసారి వచ్చి మా ఇన్స్ట్రక్టర్స్ కూడా కొంచెం ఏదైనా హెల్ప్ చేస్తే, కొన్ని ఏదైనా టెక్నిక్స్ ఏదైనా ఉంటే చెప్పగలిగితే మంచిది సార్. ఆల్రెడీ మీరు కూడా స్కూల్ అనేది ఇప్పుడు పాంప్లెట్ చూస్తాను నేను. ఒకసారి మా ఇన్స్ట్రక్షన్ వీలైతే మీ దగ్గర తీసుకొస్తాను. అందుకని సార్ నాకు నెంబర్ కూడా తీసుకున్నా. ఇప్పుడు సభాముఖంగా అడుగుతాను సార్, మీరు కొంచెం మాకు వచ్చి ఆ పిల్లలకు ఎట్లా చెప్పాలా ఏమి కొంచెం ఇంప్రూవ్ చేసేదానికి టెక్నిక్స్ ఏదైనా ఉంటే చెప్తే బాగుంటుంది సార్ మా ఇన్స్ట్రక్టర్స్ కూడా. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్. ఎంఆర్ఓ సార్ చేతుల మీదుగా కొద్ది సర్టిఫికెట్లు డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా కోరుతున్నాము రక్తదానం చేసిన వారికి. విజయ్ సార్తో ఫోటో చూడు వెంకట్ సార్. మీరు ఇట్లా సార్ నిలబడండి. చాలా బాగుంది.